ఒకరి తర్వాత ఒకళ్ళు వేసిన వాళ్ళు దిగొచ్చండి. గారి 103వ జయంతి సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతంలో పరిశ్రమను స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపి తణుకు పట్టణానికి పారిశ్రామిక రంగంలో గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచ పటంలోనే ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరిచినటువంటి వ్యక్తి ముళ్ళపూడి అచ్చెంద్ర ప్రసాద్ గారు. ఒక రైతు బిడ్డగా రైతుల అభ్యున్నతికి కానీ అదేవిధంగా సామాజిక సేవా రంగాల్లో తనదైనటువంటి పాత్ర పోషిస్తూ విద్యా వైద్య రంగాల్లో అనేక సేవలు అందించి పారిశ్రామిక రంగానికి ఒక వెన్ను తెచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ ముళ్ళపూడి అచ్చెంద్ర ప్రసాద్ గారు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా తనదైనటువంటి ముద్ర వేసి తణుకు ప్రాంత అభివృద్ధికి నిరంతరం కూడా కట్టుబడి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అచ్చెంద్ర ప్రసాద్ గారు. అదేవిధంగా ఒక క్రమశిక్షణతో ఒక స్వీయ క్రమశిక్షణతో ప్రతిదాన్ని కూడా నిశితంగా పరిశీలించి ఏదైతే తణుకు పట్టణానికి తణుకు ప్రాంతానికి అభివృద్ధికి ఉపయోగపడుతుందో అన్నీ కూడా ఇక్కడ అమలు చేసి ఈరోజు తణుకు ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. తణుకు ప్రప్రథమ మున్సిపల్ చైర్మన్గా ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి కానీ ఈ మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచడానికి కానీ తన ముందు చూపుతో ఇక్కడ వాణిజ్య సముదాయాలు నిర్మించి మున్సిపాలిటీకి రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీకి లేనటువంటి ఆదాయాన్ని ఈరోజు పొందుతున్నామంటే ఆయన ముందు చూపుతో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆంధ్ర షుగర్స్ ద్వారా ఈరోజు రాకెట్ ఫ్యూయల్ను కూడా సప్లై చేస్తూ ప్రపంచ పటంలో గుర్తింపు పొందిందంటే అది ముళ్ళపూడి అచ్చెంద్ర ప్రసాద్ గారు వేసినటువంటి ఈరోజు బీజం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాలతో ప్రతి ఒక్కరూ కూడా ఆయన క్రమశిక్షణ ఆయన నీతి నిజాయితీతో చేసినటువంటి పరిపాలన అన్నిటినీ కూడా అందరం కూడా తీసుకుని ముందుకు వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని, అదేవిధంగా భవిష్యత్ తరాలు భావితరాలు యువత ముఖ్యంగా అటువంటి వ్యక్తి యొక్క విశిష్టతను తెలుసుకొని ఆయన మార్గంలో నడవాలని సందర్భంగా తెలియజేసుకుంటాం.